ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మామూలుగా అయితే రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజల గురించి ఆలోచించేది ఒకటి విద్యా వైద్యం. అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వైద్యానికి కావాలంటే తమిళనాడుకో హైదరాబాద్కో పోతున్న పరిస్థితి. ఇంకా కూడా పూర్తిస్థాయిలో విద్యాలయాలు కానీ మెడికల్ షాప్ హాస్పిటల్ ఎలా ఉన్నాయంటే మెడికల్ షాపులను తలపిస్తున్నాయి. అంటే మెడికల్ షాపులు వ్యాపారం చేస్తున్నట్టే ఉంది కానీ సరైన వైద్యాన్ని వాళ్ళు ఆశించే పరిస్థితి లేదు. ప్రభుత్వ వైద్యశాలలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. పురోగతి అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా ఏం లేదు. పరిశ్రమలు, చిరు పరిశ్రమలు సహజంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎంతమంది ఏ ఏ విధమైన విద్యా కోర్సు పూర్తి చేసుకొని వస్తున్నారు, ఆయా ప్రాంతాల్లో ఎటువంటి పరిశ్రమలు నిర్మాణం చేస్తే ఆ యొక్క యువతకి ఉద్యోగాలు వస్తుంది, ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చిరు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఇలాంటివి డెవలప్ చేయాలా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు భారీ పరిశ్రమలు అంటున్నాయి కానీ చిన్నకారు పరిశ్రమలకి పెద్దపీట వేయాల్సిన విషయాన్ని మర్చిపోతున్నాయి. అదేవిధంగా నిరుద్యోగులు, చిరుద్యోగులు అంటే నిరుద్యోగ భృతి ఇస్తాను, నిరుద్యోగ భృతి ఎటో ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగులకి ఈ యొక్క చిన్న పరిశ్రమ, పెద్ద పరిశ్రమల దాకా వాళ్ళకి చిరుద్యోగాలన్నా కల్పించేందుకు కృషి చేయాలి. అదేవిధంగా వ్యవసాయం, మత్స్యకార శాఖ, చేనేత అనేక రంగాల వాళ్ళకి సంక్షేమాన్ని ఇవ్వాల్సిన పరిస్థితుంది. ప్రధానంగా మత్స్యకారులు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, వీరంతా కూడా నీటి మీద ఆధారపడి ఉంటారు. ఈ మధ్యకాలంలో నేను చూశాను, చిన్న చెరుకూరు, పెద్ద చెరుకూరు ఏరియాకి నీళ్లు ఇవ్వకపోయేసరికి వాళ్ళు అక్కడ పోయి రైతులు ధర్నా చేసిన తర్వాత ఆ ఏరియాకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే సమపాలలో అవసరాన్ని బట్టి నీటిని ఇవ్వాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం ఇవ్వట్లేదు. కాబట్టి దీనిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సంక్షేమం కోసం వస్తే బీసీ రుణాలు, ఎస్సీ రుణాలు, ఎస్టీ రుణాలు, మైనార్టీ రుణాలు, ఓబీసీ రుణాలు, అలాగా అనేక రకాలైన సంక్షేమాలు, పొదుపు కావచ్చు, డ్వాక్రా మహిళలు కావచ్చు, ఇలా అనేక రకంగా సంక్షేమాల విషయంలో కూడా ప్రభుత్వం ఒక్క అడుగు ముందేలేదు. పెన్షన్లు అయితే ఇంతవరకు ఇస్తా అంటున్నారు కానీ పేపర్లో కూడా 1.25 కోటి పెన్షన్లు ఇస్తా అది ఇది అంటున్నారు. గత ప్రభుత్వం కూడా ఉన్న పెన్షన్లు పీకేసి కొన్ని పెన్షన్లు పెంచింది. కొత్త పెన్షన్లు ఏం పెద్దగా ఇచ్చిందేం లేదు. ఉన్న వాళ్ళని చాలామందిని తీసేసింది. వాళ్ళు కూడా ఇప్పుడు పెన్షన్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ప్రజలకి పెన్షన్ల విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా అటవీ శాఖ, పర్యావరణం, ఇప్పుడు పర్యాటక రంగం ఎప్పుడైతే బాగా అభివృద్ధి చెందుతో దాని ద్వారా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పర్యాటక రంగం ఇంతవరకు అయితే నత్తనడక నడుస్తూ ఉంది. అదేంటంటే కొద్దిగా స్పీడ్గా వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నెల్లూరులో కూడా మనకి ఇక్కడ పులికాట్ సరస్సు కానీ అక్కడికి ఫ్లెమింగో ఫెస్టివల్స్ అయ్యి చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉండడం తెలియదు. ఒక విధంగా నెల్లూరు కాదు, ఓవరాల్ రాష్ట్రం అంతా పర్యాటక శాఖను అభివృద్ధి చేయాల్సిన పరిస్థితులు కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా అటవీ శాఖ రక్షణ, ఇప్పుడున్న అటవీ భూములు చాలా వరకు ఆక్రమించుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న సంపదను కొల్లగొడుతున్న పరిస్థితుల్లో ఉన్న అటవీ భూముల్ని, కొండల్ని రక్షించుకుంటూ వాటిని తవ్వకుండా వాటిని కాపాడుకుంటూ రావాల్సి భవిష్యత్తులో మన ప్రకృతి బాగుంటేనే, అందంగా ఉంటేనే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది. కాబట్టి వాటిని రక్షించాల్సిన పరిస్థితి ఉంది. నీటి రవాణా శాఖ, ఇప్పుడు రవాణా రంగం అనేది మెరుగుపడితేనే ఆదాయం పెరుగుతుంది. మనకి రామాయపట్నం, ముతుకూరు, దొగరాజపట్నం ఇట్లా అనేక పోర్టు సంబంధించి మనకి పోర్టులు ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ పోర్టులు కానీ డెవలప్ చేస్తే ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉండే పరిస్థితి ఉంది. వీటిని వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే నెల్లూరులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే తమిళనాడుకి నెల్లూరుకి చాలా దగ్గర. అందువల్ల ఏంటంటే ఈ యొక్క నెల్లూరు పరిసరలో ఉన్న ఈ యొక్క పోర్టులను కానీ డెవలప్ చేస్తే తమిళనాడు నుంచి కూడా మనకి వచ్చే, ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు పోయే వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి వస్తారు. అదే కాకుండా ఆ రాష్ట్రంలో వాళ్ళు కూడా మన రాష్ట్రాల్లోకి వచ్చి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటే మనకి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా నీటి నిల్వలు చాలా అవసరం. ఎక్కువ రిజర్వాయర్లు కట్టడం, నీటిని నిల్వలు చేయడం, నీటి గుంటలు అదేవిధంగా చేసుకుంటూ వస్తే భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా మనం పుష్కలంగా ఉంటాము. అదే దేవాదాయ శాఖ, అనేక దేవాదాయ శాఖ భూములు ఈరోజు నెల్లూరులో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, వీటన్నిటిని ఆక్రమించి దోచుకుంటున్న పరిస్థితి. ఈరోజు మాగుంట లేఅవుట్ కావచ్చు, అనేక మాగుంట లేఅవుట్ కావచ్చు నెల్లూరులో. అదేవిధంగా నెల్లూరు చుట్టుపక్కల ప్రభుత్వం, అది మున్సిపాలిటీ కావచ్చు, దేవాదాయ ధర్మశాఖ కావచ్చు, అనేక శాఖలకు సంబంధించిన భూములన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. రీసెంట్గా అయితే నెల్లూరు మైపాడులో నుడాపతిలో ఒక స్థలం ఆక్రమించి లేఅవుట్ వేశారని చెప్పి నెల్లూరులో గగ్గోలు పెడుతున్న విషయం. అదేవిధంగా అవినీతి, అవసత్వం,
ఈరోజు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పిఎన్ మాధవ్ గారు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి శ్రేణులు మొత్తం అభివృద్ధి కోసం ఆరాటపడుతుంటే కింద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న చిన్న నాయకులు అవినీతికి, అలసత్వానికి పాటుపడుతున్నారు. అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి. కాబట్టి మీరు క్షేత్రస్థాయి నుంచే కాదు, చిన్న స్థాయి నుంచి కూడా మీరు శ్రద్ధ చూపించి ఆ యొక్క ఎక్కడైతే నిర్లక్ష్యం ఉందో దాన్ని ఉపేక్షించకుండా అవి సరి చేసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది.